హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఈ వీడియోలో డిజిటల్ లాకర్ గురించి తెలుసుకుందాము. మనకి ఆర్ఆర్బి వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది. ఇందులో అప్లై నా ఆప్షన్ మీరు క్లిక్ చేసినప్పుడు ఒక 2 వేస్లో మనకి ఈ విధంగా చూపిస్తుంది. ఇందులో ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ ఇది క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో మీరు మీ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవ్వండి. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇందులో వెరిఫై యూజింగ్ ఆధార్ ఆప్షన్ ఇక్కడ ఒకటి చూపిస్తుంది. తర్వాత లింక్ అకౌంట్ విత్ డిజిటల్ లాకర్. ఎవరైతే ఆధార్తో వెరిఫికేషన్ చేయలేదో ఇది క్లిక్ చేయండి, ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయండి. అలాగే ఇక్కడ మనకి డిజిటల్ లాకర్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డిజిటల్ లాకర్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇది చేస్తున్నారు. ఒక ప్రోగ్రామ్ లాగా ఇనిషియేటివ్ తీసుకుని ఇందులో మెయిన్ ఏంటంటే డిజిటల్ ఎంపవర్మెంట్ ఆఫ్ సిటిజన్స్ బై ప్రొవైడింగ్ యాక్సెస్ టు అథెంటిక్ డిజిటల్ డాక్యుమెంట్స్ టు సిటిజన్స్. ఇది ఒక డిజిటల్ డాక్యుమెంట్ వ్యాలెట్ లాగా పనిచేస్తుందని చెప్తున్నారు. ఇది సెక్యూర్ అని చెప్తున్నారు. అలాగే ఇందులో మనం స్టోరేజ్, షేరింగ్, వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ అండ్ సర్టిఫికేట్స్ అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆర్ఆర్బి ప్లానింగ్ టు ప్రొవైడ్ ఫెసిలిటీ డౌన్లోడింగ్ పేమెంట్ రిసిప్ట్స్, ఈ కాల్ లెటర్స్, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయంటే అవి. సో వాళ్ళ అడ్వైజ్ ఏంటంటే ప్రతి క్యాండిడేట్ని కూడా డిజిటల్ లాకర్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుని అలాగే వాటిని లింక్ చేసుకోమని చెప్తున్నారు. అక్కడ మనం ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు కొత్తగా లింక్ చేస్తున్నారు కాబట్టి ఫర్గాట్ మీద క్లిక్ చేయండి. ఇదొక మార్గం. లేదు అంటే మీరు అదర్స్ మీద క్లిక్ చేయొచ్చు. అదర్స్ క్లిక్ చేస్తే కనుక మనకి ఈ విధంగా చూపిస్తుంది. వీటిలో ఏదైనా సెలెక్ట్ చేయొచ్చు. తర్వాత మనకి మీ డీటెయిల్స్ ఇవ్వండి. తర్వాత మీరు ఒక పిన్ అనేది సెట్ చేసుకోవాలి. ఇదంతా అయిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేస్తే పిన్ జనరేట్ అవుతుంది. తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి మీ కన్సెంట్ అనేది అడుగుతుంది ఆర్ఆర్బి. ఇందులో ఒక 9 డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆధార్ కానీ, డిగ్రీ సర్టిఫికేట్లు కానీ, మార్క్ షీట్లు కానీ, పాన్ కార్డు కానీ, ఇక్కడ ఇవన్నీ కూడా మీ నుండి యాక్సెస్ అనేది తీసుకుంటుంది. ఇది మనకి 2027 వరకు వర్క్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ సెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత మనల్ని ఎల్లో ఆప్షన్ అడుగుతుంది. మీ కన్సెంట్ అడుగుతుంది కాబట్టి మీరు ఎల్లో క్లిక్ చేయాలి. మనకి అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ యువర్ అకౌంట్ ఈజ్ లింక్డ్ విత్ డిజి లాకర్ అని వస్తుంది. అప్పుడు మీకు మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయినట్లు. ఎవరైతే చేసుకోలేదో ఈ ప్రాసెస్ డిజి లాకర్ యాక్టివేట్ చేసుకోండి లింక్.